హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో చాలామంది చాలా విషయాల్లాగా సో మొత్తానికి ఈ గౌతమ్ విషయం వచ్చేసరికి చాలా హాట్ టాపిక్గా మారుతుంది అండ్ హాట్ టాపిక్ అయిపోతుంది అనమాట. సో ఏకంగా హౌస్ మేట్సే కాదు, బయట రివ్యూవర్స్ కూడా చాలా దారుణాలు మాట్లాడుతారు. ఏకంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మరీ పెద్ద భూతద్దంలో పెట్టి అది చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. సో అది నాకు పర్సనల్గా అనిపించింది, మాట్లాడతాను అండ్ క్లియర్గా అండ్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మీ ఇష్టం, ఇంకా ఈ వీడియోకి అయితే మీ ఇష్టము. బట్ ఏంది అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది గౌతమ్ వర్సెస్ ప్రేరణ. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో ఖచ్చితంగా చాలామంది చాలా విషయాలు గౌతమే రాంగ్, గౌతమే ఛాన్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో గౌతమ్ ఛాన్స్ తీసుకుంటున్నాడు, గౌతమ్ మాట్లాడుతున్నాడు. సో అంతకంటే ఎక్కువ ప్రేరణ మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మెయిన్గా పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి తెలుసా? సో పనిష్మెంట్ ఇవ్వాలి. సో బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వమని చెప్పింది అండ్ బిగ్ బాస్ మాటకి ధిక్కారం చేసిన వాళ్ళకి చిన్న తప్పులు చేసిన చిన్న పనిష్మెంట్లు ఇస్తుంది. అండ్ ఇక్కడ చిన్న ఇష్యూని ఏదో కామెడీ వేలో ప్రొజెక్ట్ చేసి కామెడీగా ఆమె చెప్పింది వినలేదు అని చెప్పేసి దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పార్షియాలిటీసు అండ్ ఈమె ఏమైపోతుందంటే మన వాళ్ళు అనే ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. ఇది ఎవరు అనుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా జరిగింది అదే అనమాట. సో నబిల్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నబిల్ వాళ్ళ టీంతో బాగా క్లోజ్గా ఉన్నాడు, నిఖిల్తో చాలా బాగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, పృథ్వీ వీళ్ళందరితో ఒక ప్రొజెక్ట్ అవ్వడం వేలో మంచిగా బాగా కనెక్టివిటీ ఉంది కాబట్టి సో ఓకే అనమాట. సో ఇది గౌతమ్ ఏమైపోతుంది, గౌతమ్ కొన్ని విషయాలు నిజంగా చాలా బాగా అక్క అని చెప్పేసి చాలా బాగా కనెక్ట్ అయిన పర్సన్ సడన్గా ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? సో ఇక్కడ ఏమైపోయిందనంటే మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి ఈమె మరీ ఓవర్గా ఓసిడి క్యాండిడేట్ అనమాట. సో మొత్తానికి ప్రతిదీ నీట్గా ఉండాలి, నీట్గా క్లీన్ చేయాలి ఈ బేసిస్ మీద. సో ఖచ్చితంగా ఆ బేసిస్ ఏదైతే ఉందో, ఆమె అనుకునేది ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండాలి కదా. సో అది అందరికీ వర్తించాలి కదా. సో ప్రతిసారి గౌతమే ఎందుకు వస్తున్నాడు అని అంటే, సో వాళ్ళ టీం ఇప్పుడు ఏదైతే రోహిణి, తేజ అండ్ అవినాష్ వీళ్ళ ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఒక టీం లాగా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి వీళ్ళు 5 ఒక మాట మీద ఉన్నారంట, 6. సో ఒక దాటి మీద మాట్లాడుకోవడం, ఒక విధంగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండి ఒంటరిగా ఉండి చేయడం అనేది చాలా రిస్కీతో ప్యాటర్న్. ఎందుకంటే 10 మంది ఉన్నప్పుడు అందులో ఒక్కడి మాట నెగ్గాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఆ ఒక్కడి మాటే నెగ్గించుకోవాలి అనుకోవడం గౌతమ్ పాయింట్. ఇక్కడ మన ప్రేరణ పాయింట్ ఏంటంటే ఈమె నేను ఏదైతే చెప్పిందో, నేను ఏదైతే చేయమన్నానో అది చేయాల్సిందే నువ్వు అని అంటే, నిజంగానే ఒక మాట అడుగుతాను నేను, అక్కడ ఎవరికి వాళ్ళ కింద పనులు చేయడానికి వెళ్ళారా? మెగా చీఫ్ అన్నంత మాత్రాన ఏది చెప్తే అది చేయాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పమన్నప్పుడు, నువ్వు చేయమన్నప్పుడు చేస్తానంటే, నీకు ఏదో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఏదైనా పని చేయమన్నప్పుడు, ఖచ్చితంగా అది కావాలి అన్నప్పుడు నేను చేస్తాను అని చెప్పేసి క్లియర్గానే చెప్తున్నాడు గౌతమ్. ఇక్కడ ప్రేరణ ఏమైపోతుందంటే ప్రతిసారి మాటలు నోటికి వచ్చింది వదిలేస్తుంది. సో ఈ విషయం ఇప్పుడే కాదు, ప్రతిసారి నాగార్జున గారు చెప్పడము అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ చెప్పడము, ఆ చెప్పినాక సారీ అని చెప్పడము, నేను సారీ చెప్పినంటే అయిపోయినట్టే అనేది ఆమె వర్షన్. ఆ సారీ చెప్పే మాటలు ఎందుకు తెచ్చుకోవాలి అనేది అవతలలో పాయింట్. సో గౌతమ్కి ఏదైనా ఉన్నా నువ్వు ఆయన మీద ఎలిగేషన్స్ వేయడం, నువ్వు పని దొంగ, పని చోర్ అంటే కామ్కా చోర్ అన్నట్టు ఇలాంటి చాలా మాటలు వదిలేస్తుంది. అక్కడ జరిగిన సినారియో ఏంది? సీతాఫల్ గురించి గొడవైంది. ఫస్ట్ థింగ్ సీతాఫల్ తినేశాడు, సీతాఫల్ తిన్నా అని ఒప్పుకున్నాడు. సో దాన్ని కామెడీ తీసుకొని చేస్తున్నప్పుడు నువ్వు సిగ్గు లేదు, నీకు అది లేదు, ఇది లేదు అని మాట్లాడింది ప్రేరణ. సో ఇది ఇక్కడ స్టార్టింగ్ మొదలైందే ఇక్కడ అనమాట. సో ఈ సిచ్యువేషన్ నుంచి నాగార్జున గారు నువ్వు పనిష్మెంట్ ఇవ్వు అని చెప్పేసి అని అన్నది. పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే సరే పనిష్మెంట్ ఇచ్చింది, నువ్వు డెజల్స్ మొత్తం అంతా వారం మొత్తం క్లీన్ చేయాలి అంటే నేను ఒక్కరిని లేదు, నీకు ఎవరినో ఒకరిని తోడుగా ఇస్తాను, ఎవరో ఒకరిని సపోర్ట్ చేస్తారు, ఇద్దరికి ఖచ్చితంగా నీకు ఒకరిని సపోర్ట్ చేసేటట్టు ఇస్తాను అని చెప్పేసింది ప్రేరణ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోతుందనంటే
ఇదే గౌతమ్ మన నబిల్ ఉన్నాడు. సో నబిల్ ఏం చేశాడు, నబిల్ స్వీట్ తినొద్దు అని అంటే స్వీట్ తిన్నాడు. సో ఆ స్వీట్ తిన్నందుకు పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రేరణ మాటకి విలువ ఇవ్వకపోతే చాలా కఠినంగా ఉంటుంది. అయితే బిగ్ బాస్ రూల్సే బ్రేక్ చేసిన వాళ్ళకి పెద్ద కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఫన్నీ వేలో ఉండాలి, ఫన్నీ వేలో ప్రొజెక్ట్ చేయాలి, ఫన్నీ వేలోనే టాస్క్ ఇవ్వడం, ఇది ఎంతవరకు న్యాయం? సో బిగ్ బాస్ చెప్పిన పెద్ద బిగ్గెస్ట్ రూల్ అది. నువ్వు తినొద్దు, స్వీట్స్ మొత్తానికే తినొద్దు అని అంటే మామూలుగా తినలేదు, లొట్టలు వేసుకుంటూ క్యారెట్ హల్వా తినేసి తర్వాత ఇది స్వీటే కాదు అని చెప్పేసి మాట్లాడాడు. అది పెద్ద తప్పు కాదు. ఇక్కడ సీతాఫలాల గురించి మాట్లాడినప్పుడు తేజ మాట్లాడిండు, అండ్ రోహిణి కూడా మాట్లాడింది. ఎందుకు అంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తావు, వాడు కామెడీ వేలోనే చేశాడు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా అయిపోయింది. అక్కడ కూడా తను నవ్వుకుంటూనే ఉన్నాడు. అరే ఇట్లా కాదు, ఇట్లా అంటే నీ సీతాఫలాలు తిన్నావు, ఇది చేసావు అంటే ఎవరు ఏం తింటలేరా? సో అక్కడ ఏంటనంటే కంప్లీట్గా వన్ సైడ్ వార్ లెక్క అది చేస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు హౌస్లో పృథ్వీ ఎక్కడైనా పనిచేయంగా కనిపించారా? ఇంత లైవ్ సినారియోలో కూడా మీరు చూడండి, పృథ్వీ ఎక్కడ పని చేసినట్టు కనిపించదు. నెక్స్ట్ విష్ణుప్రియ, నాకు తెలిసి విష్ణుప్రియ కూడా ఎక్కడ పని చేసినట్టే కనిపించదు. లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఎక్కడ కానీ ఏమి చేసినట్టు ఉండదు అనమాట. కానీ వాళ్ళని అనడానికి అంత దమ్ము ధైర్యం ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు కదా, మన బ్యాచ్ కదా అనే ఒక డ్రామా ప్లే చేయడము అనేది. ఎదుటి వాళ్ళు డ్రామా ప్లే చేస్తున్నారనేమో వీళ్ళ వర్షన్. కానీ అక్కడ ఏమవుతుంది, సో కావాల్సుకొని ఈ ఏదైతే మాటలు లూజ్ అవుతుందో మాటలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ప్రేరణ దాన్ని ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒకలాగా బిహేవ్ చేస్తుంది, గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా కంప్లీట్గా అది చేసేస్తుంది అనమాట. సో ఈ విషయం ఇలాగా ఉంటే వీళ్ళది లొల్లి ఇలా ఉంటే బయట పరిస్థితులు చెప్తాం వినండి. మెయిన్ రివ్యూయర్స్ గురించి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టవల్ ఉంటుంది చూసారా, గౌతమ్ కట్టుకున్న రెడ్ టవల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రెడ్ టవల్ వేసుకున్నారు అంటే ఒక పార్టీ వాళ్ళు మాట్లాడడం, ఒక పార్టీ వాళ్ళకు గుర్తొస్తారు అని అంటే రెడ్ టవల్ కట్టుకోవడం అనేది అది తన ఇష్టం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ గ్రీన్ కలర్ వేసుకొని అదే క్లాత్ తోటి ఉండడం, నేను రైతుని అని చెప్పాను, అది తప్పు కాదా? మీ వర్షంలో మీరు చెప్పేదాన్ని వర్షంలో తప్పు కాదా? సో కొంతమంది అయితే ఏకంగా కమ్యూనిటీ గురించే మాట్లాడరు, అది పెద్ద తప్పు కాదా? సో అలా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏదో పోస్ట్ పెట్టారు, ఏది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన గౌతమ్కి సపోర్ట్ చేయండి అంటే రెడ్ టవల్ వేసుకున్నాడు, వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారు, ఆ వీడియోని తీసుకొచ్చి వైరల్ చేశారు. ఇవన్నీ పిఆర్ స్టెంట్లే, అది సింపుల్ థింగ్. పొయ్యి వచ్చిన వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎవడేం చేస్తాడబ్బా? కొన్ని విషయాల్లో అది గౌతమ్ కృష్ణ ఇక్కడే కాదు, కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు మన స్టార్ మాలో కొన్ని ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా ఆయన లుంగి కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా టవల్ వేసుకుంటాడు. ఇది కామన్ ఫ్యాక్టర్, గుర్తుపెట్టుకోండి. లుంగి కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా టవల్ వేసుకుంటాడు. అది రెడ్ టవల్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే రెడ్ టవల్ వేసుకోవాలా, వైట్ టవల్ వేసుకోవాలా, వాడు ఏం తినాలో వాడు ఏం తినకొద్దో కూడా మీరే డిసైడ్ చేస్తే బయట ఉండేసి మీరే పిఆర్ టీమ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. బయటోడు గురించి వదిలేయండి. కే బ్యాచ్ అని అంటే ఒకరు రియాక్ట్ అయ్యారు, నెక్స్ట్ సీరియల్ బ్యాచ్ అంటే ఒకలా రియాక్ట్ అయిపోతారు. అసలు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పేది రివ్యూ, పక్కనోడు చెప్పేది కూడా రివ్యూ కదా. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అర్థమవుతుంది, పక్కనోడి పాయింట్ ఆఫ్ వ్యూ పక్కనోడికి అర్థమవుతుంది. సో కంప్లీట్గా టవల్ వేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు అన్నట్టు టవల్ వేసుకున్నందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారా? సింపుల్ థింగ్, లాజిక్. అలా అనుకుంటే అందరూ వేసుకుంటారు కదా. సో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లను కాదనలేము. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, నిఖిల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ గ్రూప్ గేమే కాదని చెప్తారు కొంతమంది అయితే. నిజంగా ఇదేందో నవ్వొచ్చే విషయాలు అనమాట. రివ్యూయర్స్ కూడా కొంచెమని ఆలోచించాల్సిన విషయాలు ఇవి. అది కూడా వదిలేసి ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడేసి ఇది కాదు ఇది అని చెప్పుకోవడానికి, వాళ్ళకి సమర్థించుకోవడానికి కొంతమంది ఏకంగా వీడియోలు కట్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే, సో చేయడంలో తప్పు లేదు. కానీ గౌతమ్ కృష్ణని మరీ కంప్లీట్గా పర్సనల్ అటాక్ చేసింది ప్రేరణ. అది కరెక్టే అని చెప్పి వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఛాన్స్ తీసుకొని వాడుకుంటున్నాడు అంటే, ఛాన్స్ తీసుకొని వాడడం ఏంది? అరే నీది తప్పు అన్నప్పుడు నువ్వు తప్పు అని నీ మీద నిందపడ్డప్పుడు నువ్వు ఖచ్చితంగా దాని గురించి డిఫైన్ చేసుకుంటావు కదా. అరే నేను తప్పు చేయలేదు, నేను ఇది చేశాను అని చెప్పి చేసుకుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచిద్దాం. అది గేమ్ ప్లానే అనుకోండి, అది గేమ్ ప్లానే క్రియేట్ చేయొచ్చు కదా. ఆయన ఆ విధంగానే గేమ్ ఆడొచ్చు కదా.
సో ఎదుటోడు వాడితే మాత్రం వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఆడతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి అండ్ విష్ణుప్రియ అండ్ ఈ మధ్యన ఈ తోవలకు చెందిన నబిల్ కూడా, వీళ్ళు వాడినప్పుడు అంతా స్ట్రాటజీలు, ఎదుటోడు వాడేటప్పుడు అంతా స్ట్రాటజీలు కావు. అది ఓన్లీ గౌతమ్ కృష్ణ దగ్గరికి వచ్చేసరికి మాత్రం స్ట్రాటజీలు కావు. ఆ టార్చర్ కనిపిస్తలేదు. ఆమె నోటుకు వచ్చింది మాట్లాడేది, నువ్వు డిస్రెస్పెక్ట్లు ఆ రెస్పెక్ట్లు ఇచ్చినంత మాత్రాన ఆయన తప్పు కాదు. ఆమె అరే ఇది కాదు, ఇది ఆమె చెప్పిన పాయింట్ని రిటర్న్గా చెప్తే ఆమె ట్రిగర్ అయిపోయి నోటుకు వచ్చింది మాట్లాడితే అది తప్పే కాదు వీళ్ళ దృష్టిలో. దాన్ని వీళ్ళకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినంత మాత్రాన ఏది నిజం ఏది కాకుండా పోతుందా? నాకు అర్థం కాదు. ఫస్ట్ కొంతమంది అయితే దీన్ని పాలిటిక్స్ కూడా తీసుకెళ్తారు. ఆయన మాట్లాడే మాటలను, కొన్ని మాటలు తెలుగులో మాట్లాడినప్పుడు కొన్ని ఖచ్చితంగా ఆ విధంగా అనిపిస్తాయి. అలా మాట్లాడినంత మాత్రాన అది పాలిటిక్స్ అయిపోతుందా? అది పర్సనల్గా తీసుకొని అది పాలిటిక్స్ లాగా ప్రొజెక్ట్ చేసి కొంతమంది రివ్యూవర్స్ మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో కానీ, బట్ అది కొంచెం ఆలోచించాలి. దాన్ని పాలిటిక్స్ మిక్స్ చేసి అదే నాకు చూస్తే ఇది పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. మరి ఇంత పర్సనల్గా తీసుకోవాలా గౌతమ్ అంటే? అరే ఎదుటోడు చేసేది పర్సనల్ కాదా? కొంచెం అని ఆలోచించాలి. ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రేరణ గురించి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ బ్యాచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కాకుండా ఏంటంటే అవును వీళ్ళు చేసింది తప్పే కానీ ఆయన చేయడం తప్పు. ఏం మాట్లాడుతుర్రు అబ్బా మొత్తానికి. కొంచెం నిజంగా పర్సనల్గా ఏదో అటాకింగ్ చేసినట్టుగా ఆ టవల్ గురించి డిస్కషన్ చేయడము, ఒక్కొక్కడికి ఒక్కొక్క మ్యానరిజం ఉన్నట్టుగానే. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ఆయన ఎన్నిసార్లు నోరు జారలేదు, అలాగని చెప్పేసి ప్రతిదాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సో అలా ఆయనను క్వశ్చన్ చేసి ఆయనకి ఎగనెస్ట్ పెడితే వ్యూస్ రావు కదా. సో అట్లా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ పెట్టుకొని ఓన్లీ వ్యూస్ కోసమే చేస్తున్నట్టుగా నాకు అనిపించింది పర్సనల్గా. అరే జెన్యూనిటీ అని చెప్పేసి నేను చాలా సీరియస్గా చెప్తాను, నేను ఎవరి పార్షియాలిటీ చూపించను అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది కొంచెం ఆలోచించకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు. ఓన్లీ వ్యూస్ కోసమే అన్నట్టుగా తయారైంది. సో ఇప్పుడు కొత్తగా వీళ్ళ బ్యాచ్ ఏకంగా ఏమంటారు సీరియల్ బ్యాచ్ని తీసుకొచ్చి దానికోసం ఎదుటి వాళ్ళు ర్యాట్ బ్యాచ్ అని చెప్పేసి రోహిణి అండ్ తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురికి ర్యాట్ బ్యాచ్ అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేశారు అని చెప్పేసి ఈ గ్రూప్ల విషయం అందరూ ఆడుతున్నారు. అది సో ఈవెన్ వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు, అందరూ వాడుతున్నారు. కంప్లీట్గా అసలు వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు తీసేశారు? వాళ్ళ రోహిణి ఏదో ఆమె స్టేటస్లో ఖచ్చితంగా ఈ ఫొటోస్ అని పెట్టి తేజాకిను అవినాష్కి ఓట్లు వేయండి అని చెప్పేసి అని అన్నారు. అంటే వీళ్ళు ముందు మాట్లాడుకొని వచ్చారు, వీళ్ళ ముగ్గురికి ముందు బాండింగ్ ఉండొచ్చు, వాళ్ళ పిఆర్లు మరి ఒకటే సేమ్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అది తప్ప కాదా అనేది మనకు సంబంధం లేదు. కానీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది. ముగ్గురు మాట్లాడుకోవడం, ముగ్గురు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ముగ్గురు ఇలా కాదు ఇలా అనుకోవడం అంత కామన్గా జరుగుతుంది కదా. సో జరగకుండా వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తలేరు, కూర్చోవట్లేదు, మాట్లాడట్లేదు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అంత ర్యాపో మెయింటైన్ అవుతలేదు అనేది వాళ్ళ వర్షన్. సో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడతలేరని కాదు, వాళ్ళు దాన్ని బట్టబయలు చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు. పృథ్వీ లాజికల్ పాయింట్స్ మాట్లాడినప్పుడు అక్కడ ఖచ్చితంగా దొరికిపోయాడు. గౌతమ్ మాట్లాడినప్పుడు మేము గ్రూప్ గేమ్ ఆడతాం, వీళ్ళకే సపోర్ట్ చేస్తా, నేను వీళ్ళ కోసం ఆడతాను అని చెప్పేసి కూడా క్లియర్గా మాట్లాడాడు. దీన్ని ఎక్కువ మంది దాన్ని ప్రొలాంగ్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సో ఏకంగా దాన్ని పాలిటిక్స్లోకి మిక్స్ చేస్తున్నారు. అరే నిజంగానే ఎలా అయిపోయిందనంటే ఆ రెడ్ టవలే పెద్ద టాపిక్ అయిపోయింది. రెడ్ టవల్ వేసుకోవడం వల్లనే ఓట్లు పడుతుంది, రెడ్ టవలే ఆడుతుంది అని అంటే. సో గౌతమ్ కృష్ణ లుంగి కట్టుకున్నప్పుడు మ్యాక్సిమం టవల్ వేసుకునే బదులు ఆ రెడ్ టవల్ వేసుకుంటాడు అనమాట. రెడ్ టవల్ చూసినంత మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారు అని అనుకోవడం మరి ఎంతవరకు న్యాయమో ఏంటో మీకే అర్థం చేసుకోండి. అండ్ రివ్యూయర్స్ కూడా మరి ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ప్రేరణ అయితే చేసేది 100% తప్పు, కానీ ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకెళ్తూనే ఉంది, అది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అందుకని మీకు నచ్చిన కంటెస్టెంట్కు మీకు వేసుకోండి, ఓట్లు వేసుకోండి, దాంట్లో ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కాకుండా ఏంటంటే మీకు ఏ విధంగా ప్రొజెక్ట్ అవ్వాలో ఏ విధంగా ప్రొజెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కూడా మీరే డిసైడ్ చేస్తే మాత్రం అది తప్పు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో ప్రేరణ వర్సెస్ గౌతమ్ విషయంలో వచ్చేసరికి కంప్లీట్గా గౌతమ్ 100% రైట్. అండ్ ఎందుకనంటే మెగా చీఫ్గా ఉన్నప్పుడు బరువు బాధ్యతలు కొన్ని ఉంటాయి, మిగతా వాళ్ళు చేశారు, ఇప్పుడు గౌతమ్ చేశాడు, చేయలేదా? సో దానికి అప్రిషియేషన్ వదిలేయండి, పైన క్లాస్ వీకడము అంతా ఎలా చూసుకుంటారు అంటే మొత్తానికి సినారియో అంతా ఇలా సర్కిల్ చేసి చూసుకుంటున్నారు, మొత్తానికి మనోడిని ఎక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు.
ఇంత అది లేదురా అనుకునే టైంకి తీసుకొచ్చి మొత్తం సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. మీరే కూర్చోబెడుతున్నారు తప్పితే ఇంకా ఆయనంత లైన్ చేసుకునేది ఏమీ లేదనమాట. సో కథానికి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకున్నాను. అది సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్